వర్షిత్ హలో సార్, క్లాస్ స్టార్ట్ చేయండి సార్, లేట్ అయిపోతుంది. వచ్చింది ఓబిఎస్ ఆన్ చేశాను స్టార్ట్ ఆల్రెడీ 5 మంది వెయిట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ రిటర్న్ 7 రిటర్న్ కొట్టచ్చు రిటర్న్ ఇలా కొడితే వెళ్ళిపోతాం మళ్ళీ అలాగా. షేర్ కొట్టేట్టుగా ఓపెన్ చేసి ఉంచాను. ఓబిఎస్ స్టార్ట్ నొక్కా. ఇది షేర్ పెడితే హలో సార్, ఉన్నారా సార్? త్వరగా స్టార్ట్ చేయండి సార్. ఇది పెద్ద చేయాలంటే చేస్తాను పెద్ద చేయాలంటే ఇది పెద్దది మొత్తం కనబడతాను. పార్టిసిపెంట్స్ కదా మొత్తం కనపడాలంటే మొత్తం కనపడాలంటే 7 మొత్తం కనపడాలంటే స్క్రోల్ చేసుకోవాలి. అంతేగాని పెద్దది ఇలా డిస్ప్లే అలా రావాలంటే ఈ స్క్రీన్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ముందు అటెండెన్స్ తీసుకున్న తర్వాత షేర్ చేసుకోవాలి. స్టాప్ షేర్ కొడితే సరిపోద్దా? మాట్లాడండి. అందరూ రెడీగానే ఉండండి, స్టార్ట్ చేస్తాను. హవీలా పేరుతో వచ్చిన వాళ్ళు ఎవరాళ్ళు? వెంకటేశ్వరం సార్. వెంకటేశ్వరం నిన్న కూడా వచ్చి చివరిలో హవీలా నిన్న ఎప్పుడు కనపడినట్టుంది. హవీలా వెంకటేశ్వరం హలో మిగతా వాళ్ళు ఎవరన్నా జాయిన్ అయ్యే వాళ్ళు అంటే తొందరగా జాయిన్ అవ్వాలండి, మనం స్టార్ట్ చేసుకోండి. స్క్రీన్ అందరికి కనబడుతుందా? హలో హలో కనిపించట్లేదు సార్. స్క్రీన్ కనబడట్లేదా?
అదే 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 స్టక్ అయ్యి. స్క్రీన్ ఇప్పుడు ఉంది కానీ వాళ్ళకి కనబడట్లా. ఇది షేర్ కొట్టలేదు. షేర్ ఎక్కడుంది? అదే పైకి రావట్లా. షేర్ కొట్టలేదు. ఎక్కడుంది అది షేర్? రిటర్న్కి వెళ్తా, రిటర్న్కి వెళ్ళొచ్చా? ఇక్కడ షేర్ ఇక్కడ కదా. అక్కడ కొట్టిన తర్వాత అదే వెనక్కి వెళ్ళాను. ఇది క్లోజ్ చేశాను. అది క్లోజ్ చేస్తే ఎప్పుడు కనబడుతుంది. ఇప్పుడు కనబడుతుంది కదా. హలో హలో కనబడుతుంది సార్. సరే సరే. వాయిస్ కూడా బాగానే ఉందిగా. బాగానే ఉంది సార్, పర్ఫెక్ట్. సరే. టచ్ చేయాలి అప్పుడు. ఎక్కడ చేసినా చూడండి, నిన్న మనం ఈ ప్రాబ్లమ్ని షో దట్ ఇట్ ఈస్ బౌండెడ్ అబౌవ్ అని చూపించాము. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసేస్తాం మీకు. ఈ మోడల్ గుర్తుంటే మీకు చూడండి, S1 ఈజ్ ఈక్వల్ టు రూట్ సి ఇచ్చాడు, Sn+1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సి ప్లస్ Sn ఇచ్చాడు. వేర్ సి ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ కూడా ఇంపార్టెంట్. సి మస్ట్ బి పాజిటివ్. సో ఈ రూపంలో ఉన్న ఏ లెక్కనైనా మీరు బౌండెడ్ అబౌవ్ అని చెప్పచ్చు. ప్రొసీజర్ యాజ్ ఇట్ ఈస్గా చేస్తారు. సో ఇక్కడ సి అంటే నెంబర్ కాబట్టి, రియల్ నెంబర్ కాబట్టి అది 1 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 5 6 ఇది మీ ఇష్టం. ఎన్ని లెక్కలు కావాలంటే అన్ని లెక్కల్ని ఈ మోడల్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి అందుకని మనం జనరల్గా చేసాం. అలాగే ఇంకొక లెక్క కూడా మీకు ఇక్కడ ఈ మోడల్లో చూపిస్తాను. సి బదులు ఏదైనా ఒక నెంబర్ 2 3 4 5 ఏదైనా తీసుకున్నా కూడా మనకి పని జరుగుతుంది. సేమ్ బౌండెడ్ అబౌవ్ సెట్ అవుతుంది. సీక్వెన్స్ బౌండెడ్ అబౌవ్ సీక్వెన్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, షో దట్ ద సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై S1 is equal to root 5, Sn+1 is equal to root of 5 plus Sn is bounded above. చూడండి, నిన్నటి మోడలే. S1 is equal to root c బదులు root 5 ఇచ్చాడు. Sn+1 is equal to root of 5 plus Sn బదులు అదే నిన్న root of c plus Sn అని చేశాడు. ఇవాళేమో root of 5 plus Sn అని ఇచ్చాడు. సో దీనికి మోడల్ ఏంటి అంటే, సో నిన్నట్లాగానే అప్రోచ్ అవ్వచ్చు. S1 is equal to root 5, root 5 is less than 5. మనం బౌండెడ్ అబౌవ్ అంటే ఏం చెప్పాలి? Sn అనే సీక్వెన్స్లోని ప్రతి నెంబరు, ప్రతి టర్ము S1 S2 S3 S4 సో ఆన్ అన్ని టర్మ్స్ కూడా లెస్ దాన్ సమ్ యూ, ఏదో ఒక నెంబర్ కన్నా చిన్నదనే ఒక నెంబర్ని ఐడెంటిఫై చేయాలి. అంటే ఇచ్చిన సీక్వెన్స్లో నెంబర్లన్నిటికన్నా ఒక పెద్ద నెంబర్ని, ఏదైనా ఒక రియల్ నెంబర్ని కనుక్కోవాలి. లేకపోతే ఆ రియల్ నెంబర్ కన్నా Snలన్నీ కూడా చిన్నవి అని చెప్పాలి. సో అదే మనం Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అని చెప్తే యువర్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అబౌవ్. సో S1 అంటే చూడండి రూట్ 5 అని ఇచ్చాడు. రూట్ 5 అనేది ఆల్వేస్ లెస్ దాన్ ఒక నిమిషం.
చూడండి, S1 అంటే √5 ఈజ్ లెస్ దాన్ 5, అది అందరికీ తెలిసిందే. √5 అంటే ఎంత ఉంటుంది? సుమారుగా 2 పాయింట్ ఉంటుంది. సో 2 పాయింట్ అనే నెంబరు లెస్ దాన్ 5 అని చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ Sn+1 అంటే మనకి ఇచ్చిన లెక్కలో చూడండి √5 + Sn ఇచ్చాడు, దాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1లో రెండు వైపులా n బదులు 1 పెట్టండి. అప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్ S2 = √5 + S1, అంతే కదా. n బదులు 1 పెడుతున్నాను ఇక్కడ, Snలో n బదులు 1 పెడితే S1, ఇక్కడ n బదులు 1 పెడితే S2 అవుతుంది. సో సెకండ్ టర్మ్ కనుక్కోవడానికి రిడక్షన్ ఫార్ములా మనకి √5 + S1. మరి S1 అంటే మనకి ఆల్రెడీ పైన ఏముంది? S1 ఈజ్ లెస్ దాన్ 5 అని ఉంది. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరో చెప్పండి, కొత్తగా ఇప్పుడే యాడ్ అయ్యారు. హలో, ఇప్పుడు క్లాస్ జాయిన్ అయిన వాళ్ళు చెప్తే అటెండెన్స్ తీసుకుంటాను. ఎవరికైనా స్క్రీన్ మీద కనపడిన వాళ్ళు ఎవరిని ఉంటే చెప్పండి. హలో హలో, సత్యనారాయణ అనుకోండి సార్. అదే మాట్లాడమని. సత్యనారాయణ మాట్లాడు. హలో, అది అటెండెన్స్ జాయిన్ అయిన తర్వాత అటెండెన్స్ ఇవ్వకపోతే ఎలాగా? ఎవరో అది వాళ్ళు చెప్పలా, నేను కూడా చెప్పాను జాయిన్ అయిన వెంటనే చెప్పండి. హలో, సరే. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. సరే చెప్పండి, మధ్యలో ఎవరికన్నా తెలిస్తే. జానకీరావు. సత్యనారాయణ, ఆ మేడం గారు క్లాస్లో ఉన్నా, ఆ క్లాస్లో ఉన్నాను. చెప్ప ఏం చెప్ప మాస్టర్ గారికి చెప్పాలి, ఆయన అడగాలి ఒకసారి, ఆయన కనుక్కోమని చెప్పి. అలా అలా అందరికీ పంపించాను, మెసేజ్ అందరూ పంపించాను, వాళ్ళు చేస్తాను క్లాస్ అయ్యి. అదే మీరు ఖాళీగా, మీరు క్లాసులు లేదా మీకు చెప్తారా ఏమన్నా మీరు? ఇప్పుడు అయిందా? సరే, అది క్లాస్ 1 ఇప్పుడే మొదలైంది.
అయిన తర్వాత చూస్తాం. అలాగే అలాగే చూడండి. హలో, స్టార్ట్ చేయొచ్చా? ఓకే ఆ, సార్. సరే. ఇప్పుడు చూడండి, S2 అంటే √5 + SN అని ఉంది. √5 + SN లో S1 అంటే విలువ ఎంత మనకి చూడండి, అది ఇచ్చాడు √5 అని ఇచ్చాడు. సో √5 + √5 జస్ట్ S1 బదులు వాల్యూ ఇచ్చాం, అది √5. అండ్ √5 + √5 మొత్తం విలువ ఎంత అంటే చూడండి <5 అని అబ్జర్వ్ చేస్తాం. <5 ఎందుకు అవుతుందంటే రూట్ లోపల ఎంత ఉందో చూడండి ఒకసారి. 5 ప్లస్ సపోజ్ √5 అంటే 2 పాయింట్ అంటే సపోజ్ 2 అనుకోండి. అప్పుడు 5 + 2 అంటే 7. 7కి రూట్ కడితే మనకి ఎంత వస్తుంది? సుమారుగా 2 పాయింటే వస్తుంది, 3 కూడా రాదు. కాబట్టి √5 + √5 అనే విలువని మనం <5 అని చెప్పడంలో తప్పేమీ లేదు. ఎందుకని <5 తీసుకుంటున్నాం అంటే పైన S1 కూడా √5 స్టార్ట్ చేసాం, కాబట్టి S2ని కూడా <5 అని చెప్పాం. కాబట్టి S1 అంటే n = 1 పెడితే ఫస్ట్ టర్మ్ <5, SNలో n బదులు 2 పెడితే S2 <5. కాబట్టి మ్యాథమెటికల్ ఇండక్షన్ వాడుతున్నాం. సపోజ్ SK <5, పైన 2 పదాలు ఏం ప్రూవ్ చేశారో అదే వాల్యూకి SK <5 అని అనుకున్నాం ఫర్ సమ్ k బిలాంగ్స్ టు n. అప్పుడు రెండు వైపులా చూడండి, SK <5 అనే ఇన్ఈక్వాలిటీ ఉంది. ఈ రెండు వైపులా 5 యాడ్ చేయండి. ఒక ఇన్ఈక్వాలిటీకి సేమ్ నెంబర్ యాడ్ చేస్తే రెండు వైపులా వాల్యూ ఏమీ మారదు. సో 5 + SK <5 + 5. జస్ట్ మనకు ఉన్న రిలేషన్ ఇక్కడ SK <5 ఉంది. SK <5కి రెండు పక్కల 5 యాడ్ చేసాం. అప్పుడు SK పక్కన SK + 5 ఆర్ 5 + SK <5 + 5 అంటే రెండు పక్కల రూట్ తీసుకుంటే √5 + SK <10. పై లెక్కలో మనం జనరల్గా సితో చేసే లెక్కలో రెండు వైపులా C యాడ్ చేశారు, చూసుకుంటారా పైన. ఇక్కడ మనం 5 యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి C అంటే 5 ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ √5 + SK <10 అయింది, రెండు వైపులా రూట్ తీసుకున్నాం. అప్పుడు √5 + SK బదులు నేను ఏం రాయొచ్చు? ఇగో చూడండి, √5 + SN అంటే వాడు ఇచ్చిన విలువ SN + 1. కాబట్టి √5 + SK అంటే SK + 1 అని మనం రాయొచ్చు. అండ్ దట్ ఈజ్ √10 ఉంది. √10 అంటే <5 అనుకోవచ్చు కదా. √10 అంటే కూడా 3 పాయింట్ సంథింగ్. డైరెక్ట్గా వీడు √5² అని రాశారు, అది పెద్ద రాయకపోయినా డైరెక్ట్గా √5 + SK <10 అండ్ √10 ఈజ్ <5 అని చెప్పచ్చు. హలో సార్. ఎవరు జాయిన్ అయింది ఇప్పుడు? ఎవరు జాయిన్ అయ్యారు? త్రివేణి. స్టార్టింగ్ నుంచి ఉండాలి, మధ్యలో ఇక చూసారా మాకు నా క్లాస్కి డిస్టర్బెన్స్. స్టార్టింగ్ అందరూ ఒక 5 మినిట్స్ ముందు రెడీగా ఉంటే ఓపెన్ చేయగానే అందరూ ఒకసారి జాయిన్ అవ్వచ్చు, అటెండెన్స్ తీసుకుంటే సరిపోతుంది. త్రివేణి సార్ √10 అలా వచ్చింది సార్, మళ్ళీ సార్ చెప్పరా? చెప్తాను. ఏమి లేదు, మీకు ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ SK <5 అస్యూమ్ చేసుకున్నాం. మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఏం చెప్పాలి మనం? n బదులు 1 పెడితే స్టేట్మెంట్ ట్రూ, S1 ఈజ్ <5, ఇది ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేశారు? S2 <5, అలాగే S3 <5, S4 <5, ఇన్ జనరల్ SN <5. అది మనం చెప్పదలుచుకున్నది. చెప్పే విధానం ఎలా అంటే అన్ని నెంబర్లకి చెప్పడానికి మనకి టైం ఉండదు, అది ఇన్ఫైనైట్. కాబట్టి మ్యాథమెటికల్ ఇండక్షన్ వాడతాం. పాజిటివ్ ఇంటిజర్స్ అన్నిటికీ ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పడానికి మ్యాథమెటికల్ ఇండక్షన్ వాడుతున్నాం. కాబట్టి మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం అంటే ఏమిటి? సపోజ్ SK <5 ఒక స్టేట్మెంట్ అనుకోవాలి. దీని తర్వాత వచ్చే సఫిక్స్ K తర్వాత వచ్చేది K+1. సో SK + 1 <5 అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయడానికి ప్రొసీజర్ SK <5 మనం అస్యూమ్ తీసుకున్నాం, రెండు వైపులా 5 యాడ్ చేసాం. 5 + SK <5 + 5. అప్పుడు రెండు వైపులా రూట్ తీసుకున్నారు. √5 + SK <10. సేమ్ నెంబర్ రెండు వైపులా ఒక ఇన్ఈక్వాలిటీకి యాడ్ చేస్తే ఇన్ఈక్వాలిటీ లెస్ దాన్ ఉంటే లెస్ దాన్ గానే ఉంటుంది, గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ గానే ఉంటుంది.
అలాగే రెండు వైపులా రూట్ తీసుకుంటే ఒక ఇన్ఈక్వాలిటీ ఏమీ మారదు. కాబట్టి √5 + SK <10 ఇంతవరకు పైన ఉన్న దాని నుంచి వచ్చింది. ఇప్పుడు √5 + SK బదులు మనం ఏమి రాయొచ్చు, SK+1 అని రాయొచ్చు. ఎందుకనంటే వాడు ఇచ్చిన లెక్కలో SN+1 బదులు ఏం రాయమన్నాడు, √5 + SN. √5 + SN ఉంటే ఏం రాసుకోవచ్చు, SN+1. సో ఇక్కడ n బదులు K+1 ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ SK+1, n ప్లస్లో K ఉంది. రైట్ సైడ్ కూడా √5 + SK బదులు SK+1 రాస్తాం. <10. √10 అంటే ఎంత, SK+1 <5² అని రాశాడు. √10ని √5² అని రాయలా. √10 <5² అంటే √5² అంటే 25. √10 <25 కాదా, చూసుకోండి ఇక్కడ 10 ఈజ్ <25, ఒక ఇన్ఈక్వాలిటీ. √10 <25. అసలు ఇదంతా కూడా రాయవసరలా. మీరు ఇక్కడ SK+1 <10 అని మనకు వచ్చింది పైన. ఆ √10 విలువ <5 అని రాసేయండి. ఇక్కడ మనం √5 ఎంత, <5 అని రాసుకోవాలా. అలాగే ఇక్కడ √5 + √5 అంటే సుమారుగా √7 కదా ఇది. √7 విలువ <5 అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. మనకు అన్ని నెంబర్ల వాల్యూస్ తెలుసు కదా. √7 అంటే సుమారుగా 2 పాయింట్ వస్తుందని మనకు తెలుసు. ఆ 2 పాయింట్ విలువ <5 అని రాసుకోవడంలో తప్పులేదు. <3 రాయొచ్చు, <4 రాయొచ్చు, <4.5 రాయొచ్చు. కానీ 5 అనేది ఒక నెంబర్ ఫిక్స్ చేసుకున్నాం ఫస్ట్ నుంచి. ఎందుకనేది నెక్స్ట్ కంక్లూజన్లో ఇక్కడ మనకి వచ్చింది. సో SK+1 <5 అని కూడా అబ్జర్వ్ చేసాం. దేర్ఫోర్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్ చూడండి, S1 <5, S2 <5, సపోజ్ SK <5 అండ్ ప్రూవ్డ్ SK+1 <5. సో ఇలా చేస్తే దాన్నే మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. అంటే మీరు అన్ని పదాలు <5 అని చెప్పేసినట్టే. మీరు ఎన్ని స్టెప్పులు చెప్పారు, S1 <5 ఒక స్టెప్, S2 <5 రెండో స్టేట్మెంట్, అంతే. ఆ రెండే ప్రూవ్ చేశారు. తర్వాత ఏమనుకున్నారు, సపోజ్ SK <5 అది అనుకున్నారు, మీరేం ప్రూవ్ చేయలేదు. కానీ నెక్స్ట్ ఏం ప్రూవ్ చేశారు, ఒక స్టెప్ చేశారు, ఇప్పుడే ప్రూవ్ చేసింది SK+1 <5 అని చెప్పారు. సో ఇలాంటి చెప్తే మ్యాథమెటికల్ ఇండక్షన్ వాడినట్లే. మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం ఈ 4 చెప్తే మనకి ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అని మ్యాథమెటికల్ ఇండక్షన్ యొక్క ఇన్ఫరెన్స్. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ వాడి మనం ఆ స్టేట్మెంట్ని ప్రూవ్ చేసాం. అందుకని SN <5 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అని చెప్పినట్టే. మరి ఇలా చెప్తే SNలో సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ సమ్ నెంబర్ u అంటే ఇక్కడ 5 అన్నమాట. అలా ఉంటే ఆ సీక్వెన్స్ని ఏమంటాం, బౌండెడ్ అబోవ్ అంటాం. ఆ సీక్వెన్స్ని బౌండెడ్ అబోవ్ అంటాం. ఈ 5ని ఏమంటాం, అప్పర్ బౌండ్ అని కూడా అనొచ్చు. కావాలి కొత్తగా పేరు ఉంది మనకి. అప్పర్ బౌండ్ అంటే బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ ఉంటే దానికి ఒక అప్పర్ బౌండ్ ఉంటుంది. అది అప్పర్ బౌండ్ అంటే ఏ నెంబర్ కన్నా అన్ని చిన్నవి, 5 కన్నా అన్ని నెంబర్లు చిన్నవి మనకి ఇచ్చిన సీక్వెన్స్. అందుకని 5 ఈజ్ కాల్డ్ అప్పర్ బౌండ్. అది కూడా చెప్పాను. సో ఇదే లెక్కను మీరు కావాలంటే C బదులు 7 తీసుకోండి. సో ఇంకో లెక్కగా ఇచ్చాడు, మీరు ట్రై చేయొచ్చు. S1 = √7, SN+1 = √7 + SN. దీన్ని కూడా ఇదే మోడల్లో మీరు ట్రై చేస్తే వస్తుంది. డౌట్ ఉంటే తర్వాత రాసుకోండి, ఇంటి దగ్గర చేయండి. ఇప్పుడు దాకా చేసిన లెక్క చూడండి, ఇది కూడా ఒక జనరల్ లెక్క. ఈ లెక్క ప్రొసీజర్ తెలిస్తే ఇక్కడ C అంటే జనరల్గా ఒక నెంబర్ అని అర్థం, ఒక రియల్ నెంబర్, పాజిటివ్ రియల్ నెంబర్. చూసారు, వేర్ C > 0 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారం ఇలాంటి లెక్కలు ఎలాంటిదైనా సరే C ప్లేస్లో మీరు ఒక నెంబర్ మార్చుకుంటే అవన్నీ కూడా బౌండెడ్ అబోవ్ అయిపోతాయి. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్, షో దట్ ద సీక్వెన్స్ SN డిఫైన్డ్ బై S1 = √C, SN+1 = √C × SN, వేర్ C ఈజ్ పాజిటివ్ ఈజ్ బౌండెడ్ అబోవ్. చూసారా, ఇక్కడ S1 అంటే √C పై లెక్కలో లాగానే, కానీ SN+1 విలువ C + SN √ అని ఇవ్వాల, C × SN అని ఇచ్చాడు రూట్లో. సో ఇది కూడా అదే మోడల్లో మనం ట్రై చేయొచ్చు, చూసుకోండి. గివెన్ దట్ S1 = √C, ఫస్ట్ టర్మ్ √C అని వాడు ఇచ్చాడు.
S1 ఈజ్ ఈక్వల్ టు రూట్ సి. రూట్ సి తీసుకున్నాడు. రూట్ సి లెస్ దాన్ సమ్ నెంబర్. మనం ఇందాక లాస్ట్ క్లాస్లో చేసినప్పుడు S1 ఈజ్ ఈక్వల్ టు రూట్ సి లెస్ దాన్ C+1 అని చెప్పచ్చు ఎప్పుడు కూడా. ఎందుకని రూట్ సి అంటే సి కన్నా చిన్న నెంబర్. సి అంటే C+1 కన్నా చిన్న నెంబర్. కాబట్టి ఇక్కడ సి రాయకుండా C+1 రాస్తున్నాం. ఇప్పుడు √3 లెస్ దాన్ 3 కరెక్ట్. అది √4 లెస్ దాన్ 4, √5 లెస్ దాన్ 5 అక్కడ దాకానే రాసేయచ్చు. అలాగే √C లెస్ దాన్ సి. ఇంకా సి కన్నా వాడు ఒక నెంబర్ కూడా పెంచుకున్నాడు, C+1 అని రాసుకున్నాడు. ఇప్పుడు √3 లెస్ దాన్ 3 అన్నా, అప్పుడు √3 లెస్ దాన్ 4 రాయకూడదా? √3 3 కన్నా చిన్నదైతే 4 కన్నా కూడా చిన్న విలువే. ఎందుకంటే 3 కన్నా కొంచెం పెద్ద నెంబర్ని పక్కన రాసుకున్నాను నేను 4గా. అందుకని √C లెస్ దాన్ సి అయినా రాయొచ్చు, √C లెస్ దాన్ C+1 కూడా రాయొచ్చు. ఇక్కడ C+1 ఎందుకు రాశాడంటే ఈ నెంబర్లు కాదు కాబట్టి మనకి లోపల రూట్ లోపల కనుక 4 కానీ 9 కానీ 16 కానీ అలా ఉంటే దాని విలువ ఖచ్చితంగా తెలుసుకోగలం. అదే √103 అన్నాను అనుకోండి, సుమారుగా చెప్తాం. అదే రూట్ లోపల 100 ఉందనుకోండి, √100 ఈజ్ ఈక్వల్ టు 10 అని రాసేయగలం. ఎందుకంటే లోపల ఉన్నది పర్ఫెక్ట్ స్క్వేర్ అనే నెంబర్ లోపల రూట్ లోపల ఉంటే దాని రూట్ విలువ కడితే మనకి ఆ నెంబర్ స్క్వేర్ పోయి నెంబర్ వచ్చేస్తుంది. √100 అంటే 10 స్క్వేర్, 10 స్క్వేర్కి రూట్ ఎంత అంటే 10. అలాగే ఇక్కడ కూడా √C లెస్ దాన్ C+1 అని రాయడానికి చిన్న కారణం ఉంది. అందుకని ముందే జాగ్రత్త పడి C+1 రాసుకున్నాడు. వేర్ C ఈజ్ పాజిటివ్ ఆడి లెక్కలోనే ఇచ్చాడు. నెక్స్ట్ Sn+1 ఈజ్ ఈక్వల్ టు √C ఇంటూ Sn. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇది కూడా. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇందులో రెండు వైపులా n బదులు 1 పెట్టండి. అప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ S2 ఉంటుంది. √C ఇంటూ S1 కుడి చేతి పక్కన. ఆ C ఇంటూ S1లో √C ఇంటూ S1 యొక్క విలువ సబ్స్టిట్యూట్ చేశాడు, √C. సో రూట్ లోపల C√C అని ఉంది. C√C యొక్క రూట్ విలువ C+1 కన్నా చిన్నది. ఇది మనం రాసుకోవచ్చు. అదే మీకు C అంటే ఒక నెంబర్ ఇచ్చాననుకోండి, నెంబర్లు కంపేర్ చేయడం ఈజీ. సో C√C లెస్ దాన్ C+1 అనేది ఎప్పుడు కరెక్ట్. ఇది బై హార్ట్ చేసి ఉంచుకోండి. √C√C లెస్ దాన్ C+1. మీరు C+లో ఏదైనా ఒక నెంబర్ చూసుకోండి, తెలిసిపోద్ది మీకు. C+లో 5 రాశాను అనుకోండి, లెఫ్ట్ సైడ్ 5√5 ఇక్కడ ఉంది చూడండి. C√C అంటే 5√5. 5√5 అంటే సుమారుగా ఎంత? 5 ఇంటూ 2 పాయింట్ ఏదో ఉందనుకోండి. సో 5 ఇంటూ 2 అంటే 10 పాయింట్ లేకపోతే 11 ఎంతో వస్తుంది. ఎక్కడ? C√C విలువ. 11కి సపోజ్ రూట్ కట్టాను అనుకోండి, √11 అంటే 3 పాయింట్ సంథింగ్. √11 అంటే 3 3 9. నెక్స్ట్ 4 4 అయితే 16. సో 3 పాయింట్ సంథింగ్ వస్తుంది ఈ విలువ. ఒకవేళ C బదులు నేను 3 తీసుకుంటే 3 ఎంత తీసుకున్నాను నేను? C√Cలో C బదులు ఎంత తీసుకున్నా? 5 ఎంత? 5 అన్నానా? C√C అంటే 5 ఇంటూ √5 అని అర్థం. 5 ఇంటూ √5 అంటే 5 ఇంటూ 2 పాయింట్ సంథింగ్, సుమారుగా 11 అన్నాను. ఆ 11కి ఇంకా ఏముంది? రూట్ కట్టాలి. ఇంకా బయట ఒక రూట్ ఉంది, √. సో √11 అంటే సుమారుగా 3 పాయింట్. సో C బదులు నేను ఎంత ఇస్తాను? 5. మనకి లెఫ్ట్ సైడ్ వాల్యూ 3 పాయింట్, రైట్ సైడ్ అంటే C+1 అంటే 5+1 6. సో 3.5 ఉన్నా కూడా లెస్ దాన్ 6. సో 3 పాయింట్ ఎనీథింగ్ ఈజ్ లెస్ దాన్ 6. ఆ విధంగా మనం C+1 అని తీసుకోవడానికి కారణం కొంచెం పెద్ద నెంబర్ని రైట్ సైడ్ గుర్తుపెట్టుకుని ఉంచుకున్నాం. సో S1 లెస్ దాన్ C+1, S2 లెస్ దాన్ C+1. ఇవి మనం అబ్జర్వ్ చేసిన రెండు ఇన్ఈక్వాలిటీ. నెక్స్ట్ assume SK లెస్ దాన్ C+1. సో SKని కూడా C+1 కన్నా చిన్నదని అనుకోండి. మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ చేయాలి అంటే అది దాని ప్రకారం మనం స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పాలి అంటే SKలో K బదులు K+1 రాసినా కూడా స్టేట్మెంట్ లెస్ దాన్ C+1 అని రాయాలి. సో దాన్ని ఎలా ప్రూవ్ చేస్తాను ఇక్కడ చూడండి. SK లెస్ దాన్ C+1 మనం అస్యూమ్ చేసుకున్నాం అనుకోండి, అనుకోనము. ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీకి రెండు వైపులా ఒక నెంబర్ యాడ్ చేస్తాను, లేకపోతే ఒక నెంబర్ని మల్టిప్లై చేస్తాను. ఇందాకైతే నెంబర్ని Cని యాడ్ చేశాను, ఇప్పుడు Cతో రెండు వైపులా మల్టిప్లై చేస్తున్నాను చూడండి. అప్పుడు C ఇంటూ SK లెస్ దాన్ C ఇంటూ C+1.
సి ఇంటూ సి ప్లస్ వన్ అంటే ఎంత? సి స్క్వేర్ ప్లస్ సి. సో సిఎస్కే లెస్ దాన్ సి స్క్వేర్ ప్లస్ సి. రెండు వైపులా రూట్ తీసుకోండి. రూట్ ఆఫ్ సిఎస్కే లెస్ దాన్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ సి. అంతవరకు వచ్చింది. ఇంకా అవలా మనకి. ఇప్పుడు చూడండి, రూట్ ఆఫ్ సిఎస్కే లెస్ దాన్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ సి. రెండు వైపులా రూట్ తీసుకుందాం. పైన ఇన్ఈక్వాలిటీకి రెండు వైపులా రూట్ తీసుకుంటే ఎంత వచ్చింది? ఇప్పుడు రూట్ ఆఫ్ సిఎస్కే అంటే మనకి పైన చూడండి ఎస్కే ప్లస్ 1. వాడు రూట్ ఆఫ్ సిఎస్ఎన్ ఫార్ములా చూడండి, వాడు ఇచ్చిన లెక్కలో ఉంది. రూట్ ఆఫ్ సి ఇంటూ ఎస్ఎన్ ఉంటే దాని బదులు ఎస్ఎన్ ప్లస్ 1 రాయొచ్చు. రూట్ ఆఫ్ సి ఇంటూ ఎస్కే ఉంది కాబట్టి ఎస్కే ప్లస్ 1 రాసి. అండ్ లెఫ్ట్ సైడ్ అది రైట్ సైడ్ లెస్ దాన్ ఈ వాల్యూ. ఈ మొత్తం విలువ సి ప్లస్ 1 హోల్ స్క్వేర్ కన్నా చిన్నది, అందుకని రూట్ ఆఫ్ అని రాసి రూట్ ఏం మార్చలేదు. సి స్క్వేర్ ప్లస్ సి ప్లేస్లో సి ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాశాను. ఇక్కడ లెస్ దాన్ రాస్తున్నాను. ఎందుకు రాశాను? సి స్క్వేర్ ప్లస్ సి విలువ ఇక్కడ రాశాను చూడండి క్లియర్గా. సి స్క్వేర్ ప్లస్ సి విలువ లెస్ దాన్ సి ప్లస్ 1 హోల్ స్క్వేర్. సి స్క్వేర్ ప్లస్ సి విలువ లెస్ దాన్ సి ప్లస్ 1 హోల్ స్క్వేర్ వేర్ సి ఈజ్ పాజిటివ్. సో కాబట్టి సి స్క్వేర్ ప్లస్ సి బదులు లెస్ దాన్ సి ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాశాను. సో లెఫ్ట్ సైడ్ ఎస్కే ప్లస్ 1 లెస్ దాన్ రూట్ ఆఫ్ సి ప్లస్ 1 హోల్ స్క్వేర్. చూసారా, సి ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే రూట్ లోపల స్క్వేర్ ఉంది. 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ లాగా సి ప్లస్ 1 హోల్ స్క్వేర్. కాబట్టి దీనికి రైట్ సైడ్ రూట్ కడితే సి ప్లస్ 1 వచ్చేస్తుంది. అంటే మనం ఫైనల్గా ఎస్కే ప్లస్ 1 లెస్ దాన్ సి ప్లస్ 1 అని ప్రూవ్ చేసాం. అంటే పైన S1 లెస్ దాన్ 5, S1 లెస్ దాన్ సి ప్లస్ 1, S2 లెస్ దాన్ సి ప్లస్ 1, సపోజ్ SK లెస్ దాన్ సి ప్లస్ 1 అండ్ ప్రూవ్డ్ SK ప్లస్ 1 లెస్ దాన్ సి ప్లస్ 1. అలా ప్రూవ్ చేస్తే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n కరెక్ట్ అని, అంటే Sn లెస్ దాన్ సి ప్లస్ 1 అనేది కరెక్ట్ అని. అదే ఇక్కడ కంక్లూజన్. దేర్ఫోర్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్ Sn లెస్ దాన్ C plus 1 for all n belongs to n. So Sn less than or equal to U లాగా ఉంటే U is called upper bound, sequence is called bounded above. మరి ఇక్కడ మనకి Sn less than C plus 1 అనే నెంబర్ అని చూపించాను. For all n belongs to n. చూడండి, S1 less than C plus 1, S2 less than C plus 1, SK less than C plus 1, SK plus 1 less than C plus 1. అలాగా ప్రతి టర్ము కూడా less than C plus 1 కాబట్టి your Sn is bounded above, your sequence is bounded above and your upper bound is C plus 1. ఆ సీక్వెన్స్ అనే సెట్కి C plus 1 అనేది బౌండెడ్ అప్పర్ బౌండ్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికన్నా ఇందులో డౌట్ ఉంటే ఒకసారి అడగచ్చు ఈ లెక్కని. ఇదేలాగా మనం C మార్చేస్తే బోల్డ్ లెక్కలు తయారవుతుంది. S1 ఈజ్ ఈక్వల్ టు రూట్ సి. మోడల్ చూడండి, ఇది జనరల్ మోడల్ అనమాట. S1 అంటే రూట్ సి, Sn ప్లస్ 1 అంటే రూట్ ఆఫ్ సి ఇంటూ Sn. పై లెక్కల్లో S1 అంటే రూట్ సి, Sn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సి ప్లస్ Sn. సో సి ప్లస్ Snకి ఇది సి ఇంటూ Sn అంతే తేడా. తయారు చేసే విధానం అక్కడ కూడా అలాగే చేసాం, ఇక్కడ కూడా అలాగే చేసాం. కంపారిజన్ మీరు ఐడెంటిఫై చేయడానికి నెంబర్లు ఉంటేనేమో మీరు రూట్లు కట్టుకుని దాని విలువ సుమారుగా కనుక్కోగలరు. మరి ఇక్కడ సీల్లో ఇచ్చినప్పుడు ఆ సి అంటే ఏదో ఒక నెంబర్ కింద భావించాలి. అందుకని సి రూట్ సి, రూట్ ఆఫ్ సి రూట్ సి లెస్ దాన్ సి ప్లస్ 1 అని అబ్జర్వ్ చేయొచ్చు. అందుకని సి బదులు ఒక నెంబర్ తీసుకుని ట్రై చేస్తారు. అందుకని సి అంటే నెంబర్ బదులు సి ప్లస్ 1 లాగా యువతల సైడ్ చూసాం అనమాట. సో ఇంకెవరికైనా డౌట్ ఉందా? లైన్లో ఉన్నాడు ఎవరంటే చెప్పండి. మోడల్ ఎవరికైనా సరే ఎవరికన్నా డౌట్ ఉందా? అర్థమైందా? అర్థమైంది సార్. సరే అర్థమైంది సార్. నాకు కూడా అర్థమైంది సార్. మీకు అర్థమైందనే విషయం నాకు అర్థమైంది. చూడండి సేమ్ మోడల్. చెప్పండి. ఎందులో నిన్న చెప్పిన లింక్ పెట్టండి సార్ గ్రూప్ లో. ఆల్రెడీ పెట్టాము, చూసుకోండి. ప్రతిరోజు వీడియో అయిపోయి ఇది పీపీటీ మన లెక్క అయిపోయింది సార్. క్లాస్ అయిపోయిన తర్వాత దాన్ని మన గ్రూప్లోనే పెడుతున్నాను. కింద మ్యాథ్స్ అని కూడా రాస్తున్నాను, చూసుకోండి. అది ఓపెన్ చేస్తే మళ్ళీ లెసన్ అంతా వస్తుంది, మీరు నోట్స్ తయారు చేసుకోవచ్చు.
రోజు అందుకనే ఇక్కడ పెడతాం, మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది. మీ క్లాస్ మేము ఎవరికి పంపాలి కమిషనర్ సరికి వాళ్ళకి పంపుతాం. నిన్న దాంట్లో రాలేదంటారా ఏంటి? ఓకే సార్. చూసుకోండి, నిన్న మీరు ఏ రోజు అయిపోయింది ఆ రోజు. లేదు లేదు లేదు, ఏ రోజు అయింది. మర్చిపోయాను, నిన్న మనకి చివరిలో మీకు కనపడలేదు, అది రికార్డ్ అవ్వాలి, అందుకనే వీడియో లింక్ రాలేదు నిన్న. అది మళ్ళీ పెడతానులే మీకు, నా దగ్గర ఉంది అది, ఆ లెసన్ని మీకు పెడతా. సో అదే మర్చిపోయాను, నిన్న మనకి రికార్డ్ అవ్వాల, చిన్న ప్రాబ్లం వచ్చింది నిన్న మన టెక్నికల్గా, అదే మేము అక్కడ మెన్షన్ చేసాం. సరే, ఇది అర్థమైంది కాబట్టి చూడండి, ఇప్పుడు అదే మోడల్లో షో దట్ ద సీక్వెన్స్ ఎస్ఎన్ డిఫైన్డ్ బై S1 is equal to √3, Sn plus 1 is equal to √3 into Sn is bounded above. Same model, C plus లో 3 తీసుకుని చేస్తున్నాం. చూడండి, given that S1 is equal to √3 అంటే √3 less than 4 అని రాస్తున్నాడు, తప్పేం కాదు. √3 less than ఎంత అంటే 2 రాయొచ్చు, 3 రాయొచ్చు, 4 కూడా రాయొచ్చు. √3 అంటే మనకి ఎంత విలువ, సుమారుగా 1.7. ఇగో ఇక్కడ రాసుకున్నాం చూడండి, √3 అంటే 1.7. కాబట్టి 1.7 అనేది లెస్ దాన్ 4 అని చెప్పడానికి తప్పేం లేదు. అలాగే ఇక్కడ పక్కన ఇంకొక అబ్జర్వేషన్ చూడండి, 3 into √3 అంటే సుమారుగా చూడండి 5. నెంబర్లు అయితే మనం వాల్యూ కట్టుకుని చూసుకుంటాం దాని విలువ ఎంత అని. సో 3√3 అంటే 5.1, సో సుమారుగా 5 అనుకోండి. అప్పుడు 3√3కి రూట్ కట్టి చూసుకోండి, √3√3 అంటే 5కు రూట్ అని అర్థం. 5కు రూట్ ఎంత, 2.5 సుమారుగా అనుకోండి, 2.2, 2.3 అంత సుమారుగా వస్తుంది. కాబట్టి √3√3 విలువ 2 వస్తుంది. కానీ 2 అనేది లెస్ దాన్ 4 అని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా కూడా నెంబర్స్ ఇస్తే మన క్యాలిక్యులేషన్ ఈజీ. అదే సీలో ఇచ్చారనుకోండి, అక్కడ √C√C మీరేం రాశారు చూసుకోండి, పైన √C√C లెస్ దాన్ C+1 అని రాశాం. ఎందుకు రాశాం ఇక్కడ చూడండి, √3√3 లెస్ దాన్ 3+1 అంటే 4 అని అబ్జర్వ్ చేసినట్టు అనమాట. అక్కడ కూడా అలా రాశాం. ఆ C+1 రాయడానికి కారణం ఉంది, అక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి చివరికి, అందుకని C+1 తీసుకున్నాం. చూడండి, ఈక్వేషన్ 1 S1 ఈజ్ ఈక్వల్ టు √3 వచ్చింది, √3 లెస్ దాన్ 4 అది వాడు ఇచ్చింది. S1 అంటే √3 అని వాడు ఇచ్చాడు, √3 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 4 అది మన అబ్జర్వేషన్. అండ్ సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు వాడు, Sn plus 1 ఈజ్ ఈక్వల్ టు √3Sn అని ఇచ్చాడు. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇందులో n బదులు 1 పెట్టండి రెండు వైపులా, అప్పుడు లెఫ్ట్ సైడ్ S2 అవుతుంది, రైట్ సైడ్ √3 into S1 వస్తుంది. అప్పుడు 3 into S1 అంటే మనకు ఉన్న విలువ √3, మళ్ళీ 3√3 అయింది రూట్ లోపల. సో √3√3 దేనికన్నా చిన్నదని చెప్పచ్చు మనం. యాక్చువల్గా 3 కన్నా చిన్నదని కూడా చెప్పచ్చు, కానీ నేను 4 కన్నా చిన్నదని చెప్పాను, తప్పేం కాదు. ఎందుకనంటే √3√3 యొక్క సుమారు విలువ లెస్ దాన్ 4 అనేది కన్ఫర్మ్. ఇగో √3√3 అంటే మనకున్న విలువ 2.2. 2.2 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 4, అబ్జెక్షన్ ఏమీ లేదు. సో S1 లెస్ దాన్ 4, S2 లెస్ దాన్ 4 అని రాశారు. ఇన్ జనరల్ assume SK లెస్ దాన్ 4. సో SK లెస్ దాన్ 4 అనుకోండి, ఫర్ సమ్ K బిలాంగ్స్ టు N. అప్పుడు రెండు వైపులా 3తో మల్టిప్లై చేస్తే 3SK లెస్ దాన్ 3 into 4 చూసారా 12. అప్పుడు రెండు వైపులా రూట్ తీసుకుంటే √3SK లెస్ దాన్ √12. అక్కడ వరకు ఎవరికైనా ఇబ్బంది ఉందా? SK లెస్ దాన్ 4 అనుకున్నాం మనం, ఎందుకని S1 లెస్ దాన్ 4 ఉంది, S2 లెస్ దాన్ 4 ఉంది. కాబట్టి మ్యాథమెటికల్ ఇండక్షన్ వాడాలంటే సపోజ్ SK లెస్ దాన్ 4 అనుకుని స్టార్ట్ చేయాలి. సో సపోజ్ SK లెస్ దాన్ 4. అప్పుడు రెండు వైపులా ఇన్ఈక్వాలిటీని ఏం చేశానంటే 4తో మల్టిప్లై చేసుకున్నాను. ఒక ఇన్ఈక్వాలిటీని ఒక పాజిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ ఏమీ మారదు. కాబట్టి 3 into SK లెస్ దాన్ 3 into 4. రెండు వైపులా రూట్ తీసుకోండి, √3SK లెస్ దాన్ √12. ఇంతవరకు ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు √3SK బదులు మనం ఏం రాసుకోవచ్చు, వాడు ఇచ్చిన ఈక్వేషన్ 1 అబ్జర్వ్ చేయండి, అందులో n ప్లేస్లో K ఉన్నట్లు లెక్క అంతే. సో √3SK బదులు SK+1 అని రాస్తాం. సో SK+1 లెస్ దాన్ √12 ఉంది మీకు. √12 లెస్ దాన్ √16 ఇబ్బంది ఏముంది, √12 లెస్ దాన్ √16. ఇక్కడ √3SK బదులు SK+1 రాశాను. లెస్ దాన్ ఏం రాయాలి, యాక్చువల్గా √12 రాయాలి. √12 బదులు లెస్ దాన్ √16 అని రాసుకున్నాను. కొంచెం పెంచాను నెంబర్ని రూట్ లోపల. ఎలాంటి నెంబర్ తీసుకున్నాను చూడండి, నేను పర్ఫెక్ట్ స్క్వేర్ 16 వచ్చేటట్టు చేశాను.
ఇప్పుడు మీకు 5 లెస్ దాన్ √6 అని ఉంది. దాన్ని నేను 5 లెస్ దాన్ √9 అని రాయకూడదా? సారీ, 5 లెస్ దాన్ ఏదో రూట్ ఆఫ్ 5 లెస్ దాన్ 5 లెస్ దాన్ రూట్ ఆఫ్ హలో హలో చెప్పండి అంటే నాకు ఇక్కడ పవర్ కట్ అయ్యింది, అందుకని వస్తుందా లేదో చెప్తాడు. పోలేదా? పోతే ఇది హాట్స్పాట్. 5 లెస్ దాన్ రూట్ ఆఫ్ 36 కరెక్టేనా? 5 లెస్ దాన్ రూట్ ఆఫ్ 36. రూట్ 36 అంటే ఎంత? 6 అంతే కదా. 5 లెస్ దాన్ 6. అదే దాన్ని 5 ఈజ్ లెస్ దాన్ రూట్ 36 బదులు రూట్ 49 అని రాసుకున్నాను, తప్పు కాదుగా. అందుకంటే నెంబర్ ఉన్న నెంబర్ కన్నా కొంచెం పెద్ద నెంబర్ రైట్ సైడ్ రాసుకుంటున్నాం. ఆల్రెడీ SK+1 లెస్ దాన్ రూట్ 12 అని పైన ఉంది ఆల్రెడీ. అదే రూట్ 12 కన్నానే చిన్నది. అలాంటిది రూట్ 16 కన్నా కూడా చిన్నదే, ఎందుకని 12 కన్నా 16 పెద్దది. అందుకని ఇది రాయొచ్చు. ఎందుకని అలా 12ని 16 ఎందుకు చేసుకున్నాను అంటే 4 తీసుకురావటానికి అనమాట ఈ బాధలు. సో SK+1 లెస్ దాన్ 4 కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకనంటే ఆల్రెడీ SK+1 యాక్చువల్గా లెస్ దాన్ రూట్ 12, కానీ రూట్ 12 ఈజ్ లెస్ దాన్ రూట్ 16. చూడండి, 12 16 కన్నా చిన్నది. రెండు వైపులా రూట్ తీసుకోండి. రూట్ 12 లెస్ దాన్ రూట్ 16. చూడండి, అదే ఎనాలిసిస్లో, ఈ రీనాలిసిస్లో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ద్వారా చేయాలి. అందుకని దాని పేరే ఎనాలిసిస్, రియల్ ఎనాలిసిస్. ఎనాలిసిస్ అంటే విశ్లేషించడం, ఎనలైజింగ్. ఒక ఆర్గ్యుమెంట్ ద్వారా ఎనలైజ్ చేసుకుని స్టేట్మెంట్లు మార్చుకోండి. ఇక్కడ యాక్చువల్గా రూట్ 3SK లెస్ దాన్ రూట్ 12 ఉంది, అంతవరకే ఉంది. దాన్ని నేను వేరే విధంగా రాసుకున్నా. రూట్ 3SK బదులు SK+1 రాసి లెస్ దాన్ ఆల్రెడీ రూట్ 12ని ఇక్కడ లెస్ దాన్ రూట్ 16 అని రాసుకున్నాను. కానీ మీరు SK+1 లెస్ దాన్ రూట్ 11 రాస్తాను, కుదరదు. ఎందుకని? రూట్ 3SK అంటే SK+1 లెస్ దాన్ రూట్ 12 వరకే ఉంది మనకి ఇన్ఫర్మేషన్. రూట్ 11 కన్నా చిన్నదా కాదా నాకు తెలియదు. అందువలన 12 కన్నా పెద్ద నెంబర్ రాసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చెప్పినట్టే ఇందాక నేను 5 లెస్ దాన్ రూట్ 36 ఉన్నా ఒకటే, 5 లెస్ దాన్. ఎవరో వినపడట్లేదు అంటున్నారా? ఎవరో మెసేజ్ లాగా పైకి వచ్చింది. సో SK+1 లెస్ దాన్ 4 అని ప్రూవ్ చేసాం. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇప్పుడు వాడచ్చు. S1 లెస్ దాన్ 4, S2 లెస్ దాన్ 4, SK లెస్ దాన్ 4, అండ్ వీ ప్రూవ్డ్ SK+1 లెస్ దాన్ 4. ఇలా ప్రూవ్ చేస్తే బై మ్యాథమెటికల్ ఇండక్షన్ ద రిజల్ట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. అందుకని Sn లెస్ దాన్ 4 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అని రాయొచ్చు. సో దీన్నే మనం బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అంటాం. Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు U ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. Snలన్నీ కూడా U అనే నెంబర్ కన్నా చిన్నవి. ఇక్కడ కూడా Snలన్నీ కూడా 4 అనే నెంబర్ కన్నా చిన్నవి. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ వాడేసాం. యువర్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అయింది. ఇంకెవరైనా సరే చూడండి, ఇది రూట్ ఆఫ్ SK+1 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ Sn. రూట్ ఆఫ్ Sn+1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3 ఇంటూ Sn. అదే మన జనరల్ లెక్క S1 ఈజ్ ఈక్వల్ టు రూట్ C, Sn+1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ C ఇంటూ Sn. ఆ మోడల్లో చేసిన లెక్క. ఇప్పుడు ఇదే లెక్కని మిమ్మల్ని ఏం చేయమంటున్నాడంటే S1 ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 బదులు రూట్ 2 తీసుకోండి. Sn+1 అంటే రూట్ ఆఫ్, ఇక్కడ 2 ఇంటూ Sn, 2 ప్లస్ Sn అని పడింది, ఇది 2 ఇంటూ Snగా తీసుకోమని ఈ మోడల్లో లెక్క. పాత లెక్కగా కూడా చేయొచ్చు. S1 ఈజ్ ఈక్వల్ టు రూట్ 2, Sn+1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 ప్లస్ Sn. ఇది కరెక్టే, దీన్ని కూడా బౌండెడ్ అబోవ్ చెప్పచ్చు. ఇక్కడ 2 ఇంటూ Sn తీసుకున్న రూట్ లోపల బౌండెడ్ అబోవ్ చెప్పాం. సో అది మీరు అబ్జర్వ్ చేయండి.
ఇంకెవరికైనా పీపీటీ కనబడుతుందా? అందరికీ డిస్ప్లే అవుతుందా? హలో 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 నెట్ కరెంట్ ఉందా? కరెంట్ పోయిందా? కరెంట్ పోయిందా? లేదు. ఉందా? ఇది రావట్లేదు, ఇది స్టక్ అయింది. అంటే పైన స్టాప్ షేరింగ్లు అవి కనబడట్లా. అది ఎలా హలో షేరింగ్ అది షేర్ అయిపోయింది నాకు. నాట్ కనెక్టెడ్. ఇప్పుడు మాట్లాడు. హలో 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 ఎవరన్నా లైన్లో ఉన్నారా? వినపడుతుందా? కనెక్టెడ్ టు ఆడియో. హలో అవ్వలేదు. కనెక్టింగ్ వైఫై పోయిందా? ఓ నెట్ పోయినట్టుంది. అదే కరెంట్ పోయింది. కరెంట్ పోలేదు అంటే ఒకటే పోయింది. వాళ్ళకి పోయింది. అయితే ఇక్కడ ఏదో మంట వచ్చింది. హాట్స్పాట్ ఓపెన్ చేసాను. హాట్స్పాట్ ఓపెన్ చేశాను. మరి ఇదేమన్నా ఆన్ చేయాలి లోపల. అంతే, ఇంకేం అవసరం లేదు. హలో మీటింగ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. మరి ఎవరైనా ఉన్నారు కదా తెలియదు. మీటింగ్ అయితే స్టార్ట్ చేసాం, కాకపోతే మరి ఎవరు లేరు. ఎండబెట్టి ఇలా వచ్చినప్పుడు ఓబిఎస్కి వెళ్ళిపోవచ్చు.